అందరికీ మరణాతండి. బాగున్నారండి? సర్వోన్నతులకు ప్రభువారి ఆశీర్వాదాలు సదాకాలము మనందరికీ తోడేండుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, సర్వాధికారియగు ప్రభువారు మనకు ప్రసాదించు శుభములను మనము స్వీకరించవలసిన వారమే నాము. వీలారా, మీరంతా బాగున్నారు కదండి? పరిశుద్ధుడైన ప్రభు కృపలో మనము బాగుండాలి అంటే ఆయన మాటలు మన మనస్సులో నిలిచి ఉండాలి. అవి మన మనసులో నెరవేరుతూ ఉండాలి. నెరవేరాలి అంటే మనము ఆయన మాటలు విని లోబడి ఆచరణలోకి తీసుకోవాలి. ప్రియ స్నేహితులారా, సమూయేలు గ్రంథము మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనమును చూస్తే ఇక్కడ దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఏలీ గారు హన్నాతో పలికినటువంటి గొప్ప ఆశీర్వాదపు మాట. ప్రియులారా, హన్నా గుడ్రాలు బాధలు భరించలేక, షూటిపోటు మాటలు తట్టుకోలేక దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆమె శక్తి లేక మౌనంగా దేవుని సన్నిధిలో తన మనవిని దేవునికి వినిపించి గోజాడుతూ ఉన్న సమయంలో ఏలీ గారు ఆమెను చూశారు. ప్రియ స్నేహితులారా, పొరపాటు అర్థం చేసుకుని ఆయన ఆమెతో మాట్లాడారు. మత్తురాలువై ఉన్నావు అని పలికారు. అయ్యా, నేను మత్తురాలను కాదయ్యా, నాకు సంతానం లేదు, వేదన పడుతున్నాను, శక్తి లేదు, ఇప్పుడు నేను మూలుగుతూ దేవుని వేడుకుంటున్నాను అని చెప్పేసి ఆమె తన విన్నపమును గురించి ఆయనకి వివరించగానే వెంటనే ఆయన మనస్సులో పశ్చాత్తాపం పొందిన వాడై మనసారా ఆమెను ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం ఇది. గనుక దేవునితో నీవు చేసినటువంటి మనవి ఆయన దయచేయునుగాక అని పలికారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని దగ్గర వేడుకున్న ప్రతి విజ్ఞాపన మన ఎడల నెరవేరాలి. ఎందుకంటే మనం వేడుకున్నది సాక్షాత్తు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశాలను కలుగజేసిన మహాదేవుని యందు విశ్వాసముంచి ఆయన్ని వేడుకున్నాం. వేడుకొనక ముందే మన ప్రార్థన ఏమిటో ఆయనకు తెలుసు. ప్రియమైన స్నేహితులారా, మన కష్టమేమిటో ఆయనకు తెలుసు, మన యొక్క బాధలేమిటో ఆయనకు తెలుసు, మన సమస్యలు ఏమిటో ఆయనకు తెలుసు. సమస్తమెరిగినటువంటి ప్రభువారు మరి ఎందుకు వేడుకోమంటున్నారు అని మనము గమనించినట్లయితే, మనము దేవుని మీద ఆనుకునేటటువంటి విధానము, దేవుని జ్ఞాపకం చేసుకునేటటువంటి స్థితి, దేవుని కలిగి ఉన్నాము అనేటటువంటి సంతృప్తి మన అంతరంగంలో ఎప్పుడు కదలాడుతూ కనబడుతూ ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ఆయన పోలికలు, ఆయన తలంపులు, ఆయన జ్ఞాపకాలు ఉండాలి. గనుక ఏ కష్టం వచ్చినా దేవునికి మనము ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి. మరి ప్రార్థించినప్పుడు ప్రభువారు ఇక్కడ భక్తుల ద్వారా వ్రాయించినటువంటి ఒక శరణం ఉంది. ప్రార్థన మనవే. నీవు అడుగుట మోచ్చట నాకు, నీకు ఇచ్చుట నాకానందం. నీవు అడుగుట మోచ్చట నాకు, నీకు ఇచ్చుట నాకానందము. మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపులే కావలను అని. ప్రియులారా, మనం అడగడము దేవునికి ఎంతో ముచ్చట. చూడండి, మన పసిపిల్లలు మనల్ని ఏమైనా అడుగుతుంటే ఆ ముద్దు ముద్దు మాటలు ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇంకా ఏం కావాలని అడుగుతూ ఉంటాము. ప్రియులారా, అలాగే మనము దేవునికి ముద్దు బిడ్డలము. గనక మనం అడుగుచున్న వాటినెల్లా దేవుడు మనకు కావాలని తెలిసి ముందే ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు అడగండి, ప్రభు అనుగ్రహించు వారై ఉన్నారు. ఇక్కడ ఆమె దేవాలయంలోనికి వచ్చి అడిగింది గనుక ఏలియా అది నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పారు, ఆశీర్వదించారు యాజకులు కూడా. వెంటనే ప్రతిఫలం పొందింది. సమూయేలు అను కుమారుణ్ణి ఆమె పొందుకుంది. ప్రియులారా, నీవు ఏ అక్కర కలిగి ఉన్నావు ఈ లోకంలో, ఆ ప్రతి విధమైన అక్కరను ప్రభుని అడిగి పొందుకోవచ్చు. అట్టి దీవెన మహాపరిశుద్ధులకు ప్రభు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అత్యున్నత సింహాసనాసీనుడువైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము మనవి చేయక మునిపే ఆ మనవేమిటో నీకు తెలుసు. అయినను ప్రభువా, మేము మనవి చేసే వరకు నీవు నా ప్రభువా, నా తండ్రి,
సన్నిధానములో అలాగు వేచి ఉంటూ ఉన్నావు స్తోత్రాలు, ఆలకిస్తూ ఉన్నావు స్తోత్రాలు, నెరవేరుస్తున్నావు స్తోత్రాలు. ఒక నరుని మనవి వింటున్నావు. ఎంత ప్రేమ నరులు ఏడాల నీకు, ఎంత కనికరము నరుడు ఏడాల నీకు. ప్రభువానికి స్తోత్రములు. ఇలాంటి ప్రేమ ప్రభువా ఇదిగో భువి అందించలేనిది అని భక్తులు వర్ణించారు. స్తోత్రాలు. వర్ణించలేని అంత గొప్ప ప్రేమతో ప్రతి నరుని అక్కర అవసరత తీర్చుమని యేసు నామమున ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణా తండ్రి.